నా కాలేజ్ ప్లేస్మెంట్స్‌లో 147 కంపెనీస్‌కి అప్లై చేశా. దాంట్లో 98 టైమ్స్ రిజెక్ట్ అయ్యా. అండ్ ఓన్లీ 49 కంపెనీస్‌కి షార్ట్ లిస్ట్ అయ్యా. అండ్ లాస్ట్‌లో ప్లేస్ అయ్యా. కానీ ఆ 98 టైమ్స్ రిజెక్ట్ అవ్వడానికి కారణం నా రెజ్యూమే. బట్ నువ్వు నాలా అవ్వద్దు అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడు. వెల్కమ్ టు ప్లేస్మెంట్ అన్‌ఫిల్టర్డ్ సిరీస్. కాలేజ్‌లో అందరూ చెప్తారు అన్ని కంపెనీస్‌కి అప్లై చేయి ఏదో ఒకటి తగులుద్ది అని. కానీ రియాలిటీ ఏంటంటే కంపెనీస్‌కి ఒక 100 రెజ్యూమేస్ వస్తే దాంట్లో 90% కూడా ఓపెన్ చేయరు. బికాజ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫస్ట్ 10 రెజ్యూమేస్ లో దొరికితే మిగతావి స్కిప్ చేస్తారు. స్టార్టింగ్ లో నేను కంపెనీస్ కి అప్లై చేస్తున్నప్పుడు కనీసం నా రెజ్యూమే కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. బికాస్ నా ప్రాజెక్ట్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్ కాదు, స్కిల్స్ కరెక్ట్ మెన్షన్ చేయలే. తర్వాత మా కాలేజ్ ఇచ్చిన ఫార్మాట్ లో అన్ని అలైన్ చేసి అప్లై చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యింది. బట్ నేను చాలా మంది రెజ్యూమేస్ చూసా. మొత్తం ఏదో ఇన్విటేషన్ కార్డ్ లా చేస్తారు, అన్ని కలర్స్ వాడతారు, ఫొటోస్ పెడతారు అండ్ ఫేక్ ప్రాజెక్ట్ స్కిల్స్ యాడ్ చేస్తారు. ఇలా చేస్తే నువ్వు ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతావు. ఒకవేళ సెలెక్ట్ అయినా ఫస్ట్ ఇంప్రెషన్ పోద్ది. సో నీ రిజ్యూమే ఎలా ఉండాలి అంటే మాక్సిమం సింగిల్ పేజ్ ఉండాలి. నువ్వు ఓన్ గా చేసిన ప్రాజెక్ట్స్ పెట్టు, లేటెస్ట్ ఫ్రెండ్లీ స్కోర్ చెక్ చేయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాబ్ డిస్క్రిప్షన్ కి రిలేటెడ్ కీవర్డ్స్ అండ్ స్కిల్స్ యాడ్ చేయి. ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతావు. ఆల్సో జాబ్ రోల్ తగ్గట్టు నువ్వు ఎప్పుడు చేంజ్ చేసి అప్లై చేయి. సో నువ్వు ఇంటర్వ్యూ గురించి ఆలోచించే ముందు రెజ్యూమే గురించి ఆలోచించు. ఫస్ట్ ఇక్కడ షార్ట్ లిస్ట్ అవుతేనే ముందుకు వెళ్తావు. అండ్ నేను పర్సనల్ గా వాడిన రెజ్యూమే టెంప్లెట్స్ తో పాటు ఇంకొన్ని యాడ్ చేసి నీకు పంపిస్తా. జస్ట్ ఫాలో కట్టి రెజ్యూమే అని కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో యాప్టిట్యూడ్ రౌండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో నీ ఫ్రెండ్స్ లో రెజ్యూమే షార్ట్ లిస్ట్ కాట్లే అన్న వాళ్ళకి షేర్ చేయి.